దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మీకా 7:11. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. చూడండి, ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీ యొక్క జీవితంలో, మీ కుటుంబంలో మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారేమో. అనారోగ్య సమస్యలని, ఆర్థిక ఇబ్బందులని, ఇంకా ఎన్నో రకాల సమస్యలతో మీరు పీడించబడుతూ ఉన్నారేమో. మీకు సహాయం చేసేవారు ఎవరూ లేరని, మరి అన్ని దారులు మూసుకుని పోయి ఎటువంటి సహాయం ఇంకెక్కడి నుంచి రాదు అని ఎంతో వేదనతో జీవిస్తూ ఉన్నారేమో. చూడండి, మరి మార్గములన్నీ కూడా మూసివేయబడినప్పటికీ మీ కొరకు దేవుడు ఒక మార్గాన్ని తెరిచి ఉంచారు. అది మీరు మర్చిపోవద్దు. దేవుడు తన ప్రజల్ని ఎన్నడూ కూడా విడనాడరు. ఈ రోజున మీకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, శరీర బలహీనతలు వేటిని బట్టి వచ్చినాయో ఒకసారి పరీక్షించుకొనండి. ఎందుకు ఆ సమస్యలో మీరు ఉన్నారో, దేన్ని బట్టి ఆ విధంగా మీరు బాధపడుతున్నారో, ఇబ్బంది పాలయ్యారో ఒక్కసారి మిమ్మల్ని మీరు సరిచూసుకొనండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వైపు తిరిగి ఆయనకి ప్రార్థించండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా ఆ సమస్యలన్నిటిలో నుంచి విడిపిస్తారు. ఆయన తన దక్షిణ హస్తము చాపి మిమ్మల్ని ఆదుకుంటారు. ఆయన తన యొక్క నివాస స్థలములో నుండి మీకు ఎంతో సహాయం అనుగ్రహిస్తారు. కనుక నా పని అయిపోయింది, ఇంకా నాకు దిక్కు లేదు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు, ఇంకా నా జీవితం ఇంతే అని అనుకోవడానికి వీల్లేదు. నీవు సేవిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మరి ఆయన జీవాధిపతి, గొప్ప దేవుడు. ఆయన పడిపోయిన వారందరినీ కూడా పైకి లేవనెత్తి ఉద్ధరించే దేవుడు. ఆయన తన ప్రజలను ఎన్నడూ కూడా విడనాడరు. తన ప్రజలకి ఆయన ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. తప్పనిసరిగా ఆయన వైపు తిరగండి. ఆయన ఎంతో గొప్పగా మిమ్మల్ని ఆదుకుంటారు, సహాయం చేస్తారు, మిమ్మల్ని లేవనెత్తుతారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మరి కూలిపోయిన మీ జీవితాన్ని మరలా తిరిగి గొప్పగా కడతారు. మీ సరిహద్దులను ఆయన విశాలపరిచి ఆయనను మిమ్మల్ని ఉన్నతమైన స్థలముల మీద ఎక్కిస్తారు. ఎంతో గొప్ప దీవెనలతో మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదిస్తారు. నమ్మండి, ఆయన వైపు తిరిగి ప్రార్థించండి. ఆయన బలిష్టమైన రెక్కల కింద దీనులుగా ఉండి కనిపెట్టండి. తగిన సమయమందు దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న బిడ్డల్ని మీరు రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, ఆయుష్ని, బలాన్ని ఇవ్వండి. ఇదిగో ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి తోడుగుండండి. ఇంకా నీ యందు భయభక్తులు కలిగి గొప్పగా జీవించేలాగున సహాయం చేతండి. అంధకార విరోధ చీకటి కార్యములు దూరపరిచి అయా మీరే నాయని బిడ్డలకి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని సమస్తం నీకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.